నిరుపేద కుటుంబీకులు రెక్కాడితే డొక్కాడనటువంటి నిరుపేద కుటుంబీకులు చనిపోయి 14 రోజులు కావస్తున్న కమిటీల పేరుతో చనిపోయిన వారంతా కూడా నా బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ఈ ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ నిరుపేద కుటుంబాలని ఎవరైతే మరణానికి గురయ్యి ఆ కుటుంబాలను రోడ్డు మీద పడ్డాయో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిన ఈ ప్రభుత్వం ఈ రోజుకి 2 వారాలు కావస్తున్న ఈ రోజుకి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం అని అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక వార్డు కౌన్సిలర్ నుంచి ఈ ఘటన మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు కూడా స్పందించి దిగ్భ్రాంతికి గురయ్యి స్పందించిన చరిత్ర ఈ ఘటన మీద ఉన్నదని చెప్పి ఇప్పటికీ కూడా మరి ఈ పాలకులు దాని మీద మరి సరైన స్పందన కొరవడం అని అంటే చిత్తశుద్ధి లేదని నేను అనుకోవాల్సి వస్తుంది. మరి స్థానిక మండపేట శాసనసభ్యులు, అనపర్తి శాసనసభ్యులు, స్థానికంగా ఉండబడే మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు మరి వీరు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి విజ్ఞప్తి చేసిన చరిత్ర మీకు లేదా అని నేను అడుగుతున్నాను. మరి ఈ ఘటన కూడా అధినేత దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుత్వాలను ఆదుకునే విధంగా మీరు ఎందుకు మరి సహాయం చేయించలేకపోతున్నారని చెప్పి మరి ఇది మీ చిత్తశుద్ధి కరువు ఉన్నట్టు కాదా అని చెప్పి నేను అంటున్నాను. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే 24 గంటల లోపలనే అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసి సమస్యని మరి విశదీకరంగా ఆయనకి తెలియపరిచి మరి చనిపోయిందంతా కూడా నిరుపేద కుటుంబీకులు మీరు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మీరు అధినేతను ఒప్పించి ఒక ప్రకటన అధికారికంగా ప్రకటన చేయించకపోతే మీకు చిత్తశుద్ధి లేదని చెప్పి సమాజం గమనించబోతుందని చెప్పి నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో చనిపోయిన మరి బాధితులు ఎవరైనా అందరూ కూడా నా బీసీ అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. 7 నా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే 2 నా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవారు. మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలోని దేశంలోని మేమే ఎక్కువని చెప్పి నా బీసీ సోదరులు అంటారు. మరి అలాంటి మీరు ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మీకు మీ కుల సంఘాలను చూసి మరి పదవులు ఇచ్చినాయి తప్ప మిమ్మల్ని చూసి కదని చెప్పి నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మీరు ఈ రోజుకి ఈ ఘటన మీద స్పందించి ప్రభుత్వానికి విజ్ఞప్తితో డిమాండ్ చేయకుండా మీరు మౌనం వహించడం అంటే మీరు బానిసత్వంలో ఉన్నారని చెప్పి మీ కుల సంఘాలన్నీ కూడా భావించవలసి వస్తుందని చెప్పి నేను అదే సమయంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు ఈ ఘటనల మీద స్పందించి సంబంధిత మరి మీ పార్టీల నుంచి అధినేతలని మరి ఒప్పించి ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో మీకు రాజకీయ చరిత్ర లేకుండా పోతుందని చెప్పి నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి అదేవిధంగా మరి